ఈరోజు మన వర్తమాన ధ్యానాంశము అరచేతుల మీద. యెషయా గ్రంథము 49:16. చూడు, మన అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. యెషయా గ్రంథం 49:16లో ప్రభు యొక్క రెండు అరచేతుల మీద మేకులు కొట్టుటకు ఆయన అప్పగించుకును. యావత్తు ప్రపంచమును సృష్టించిన ఆయన ప్రేమ హస్తములను సైనికులు పట్టుకుని పెద్ద మ్రాణులను బద్దలుగా చేయుటకు వాడబడు పొదునైన శాసనములను అలాగే శానమును అరచేతుల మీద పెట్టి మలాటితో కొట్టారు. ప్రతి మలాటి దెబ్బను బట్టి మేకులు చేతుల గుండా సిలువకు కరుచుకుని పోయి ఉండెను. అప్పుడు ప్రభు ఎంత వేదన పడి ఉండెనో. ఆ చేతులే నేలమంటతో నుండి దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున నరుని చేసిన సంగతిని సిలువ వేసిన వారు మరిచిపోయిరి. పొరపాటున ఒక గుండు సూది గుచ్చుకున్న పక్షమున మనం ఎంతో బాధపడుచున్నాం. అయితే యేసుక్రీస్తు చేతులకు కొట్టబడిన పెద్ద మేకులు కండరములను నరములను చీల్చగా రక్తం ఉబుకుచుండగా ఆయన ఎంతగా ఆవేదన చెంది ఉండనో. రక్తము కారుచున్న తన హస్తములను ప్రేమతో చాచి నా అరచేతుల మీదనే నేను చెక్కుకొని ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు. అంతేకాదు, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదని చెప్పొచ్చు కుడి చేతిని పట్టుకొనిచున్నాడు. యెషయా గ్రంథం 41:13లో ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుతును. హోషేయ గ్రంథం 11:8 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న ప్రభువును పద్మాసు ద్వీపమున పరవాసేయుడిన యోహాను చూచెను. 7 నక్షత్రములు, 7 సంఘములు, దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. ప్రకటన 1:20 అంత గొప్ప ప్రభువు చేతులకు మేకులను కొట్టిరి. అందులో ఖచ్చితమైన దేవుని సంకల్పం ఉన్నది. మేకులు కొట్టబడిన చేతులు, అరచేతులలో మనలను చిక్కుట, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకునిట వంటి అంశములను మనను బహుగా ఆలోచింపచేయుచున్నవి. ప్రభు గొర్రెలకు మంచి కాపరి, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. అవి ప్రభు అభయమిచ్చుచున్నాడు. క్రీస్తు మందలో చేరిన గొర్రెలముగా మన కర్తవ్యమును గ్రహించుదుముగాక. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10:27 దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.